వెల్కమ్ టు టీవేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి 2 రోజులే ప్రచారానికి పరిమితి ఉండడంతో ఆమె ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు, జోరందించారు. వివరాలకు వెళితే నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో గత రాత్రి ప్రచారానికి ఆమె వెళ్ళారు. వందల కొలది మహిళలంతా ఆమె వెంట నిలిచారు. వారికి ఉన్న బంధువులు, స్నేహితులు, దీంతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కూడా వారితో పాటే ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, గడప గడపకి వెళ్ళినప్పుడు వారు ఆమెను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా తమకు అందాయని, ఎటువంటి ఢోకా లేకుండా భారీ మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలుస్తారని వారంతా చెప్పడంతో ఆమె అమిత ఆనందానికి గురయ్యారు. ఇప్పటికే నాతవరం మండలం ఫస్ట్ స్పెల్ ఆమె ప్రచారాన్ని కంప్లీట్ చేసుకొని గొలుగొండ మండలాన్ని కూడా పూర్తి చేసుకొని మాకవరపాలెం మండలంలో అత్యధిక మెజార్టీకి ఆమె కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆమె ఏ గ్రామానికి వెళ్ళినా వందల కొలది మహిళలు ఆమె వెంట రాత్రి 10 గంటల వరకు ఆమెతోనే ఉండి ఆమెతో సహకరిస్తూ ఓట్లు అడిగేందుకు ఆమెతో పాటు ప్రతి గడపకు వారంతా రావడాన్ని బట్టి పల్లెటూర్లలోనూ, రూరల్ మండలాల్లోనూ, గ్రామాల్లోనూ ఏ విధంగా స్పందన ఉందనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఇందులో భాగంగానే మర్రిపాలెం గ్రామం వెళ్ళినప్పుడు ఏరమ్మ మీ కుమారులంటూ వారంతా ఇంట్లో మనుషుల వలె, కుటుంబస్తుల వలె, చుట్టాలు, బంధువులు, స్నేహితుల వలె వారిని ఆప్యాయంగా పలకరించడాన్ని బట్టి ఆమె మరింత సంతోషానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇటువంటి పథకాలను మనం చూడలేదని, ఇది పేదలకు పెద్దలకు మధ్య జరుగుతున్న యుద్ధమేనని, దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. పేదలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతోనే మధ్యలో ఎవరి జోక్యం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా మీ అకౌంట్లలోనే ప్రభుత్వం డబ్బులు మంజూరు చేస్తుందని, పథకాలకు సంబంధించిన ఎటువంటి డోకా లేకుండా మీకు అందుతున్నాయని, నాయకుల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని ఆమె వివరించుకొచ్చారు. అయితే ఇలా వివరించడంలోనూ, ఓట్లు అడగడంలోనూ ఆమె మరింత ఆరితేరిపోయారని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా చేతులు పట్టుకొని, చేతిలో పాంప్లెట్ పెడుతూ వారికి అభ్యర్థిస్తూ ఈసారి తప్పక గెలిపించాలని ఈమె కోరడాన్ని బట్టి నర్సీపట్నం మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నించున్న పెట్ల ఉమాశంకర్ గణేష్ విజయం తథ్యం అనే భావన వారికి కలిగిస్తోంది. ఎప్పటికే ఏ గ్రామం వెళ్ళినా 1000 మెజార్టీ, 500 మెజార్టీ, 600 మెజార్టీ, 800 మెజార్టీ అని ప్రతి గ్రామం నుండి మెజార్టీయే చెబుతున్నారు. ఇప్పటికే మనం చూసాం మాకవరపాలెం మండలంలో అత్యధిక మెజారిటీ వస్తుందని వారు ఊహించారు. అది నిజమనే విషయాన్ని 4 మండలాల్లో కూడా అందరికీ తెలిసింది. ఈ టాక్ ఒక రకంగా మంచి ఊపుని, వీరికి మంచి శుభ పరిణామాన్ని తెచ్చింది. అయితే ఇప్పుడు నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో వీరంతా వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు ప్రజలు ఇచ్చిన స్పందన చూసి వారు చాలా ఆనందానికి గురయ్యారు. ఈరోజు ఉదయం కూడా కుమారులు మరికొన్ని గ్రామాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ వివరాలు కూడా మీకు త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ టీవేట్ వైజాగ్. మే ఎంఏ రాజు.